కమ్యూనిస్టు ఐక్యత కోసం ఎంసీపీఏ నిరంతర కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తెలిపారు. ఈ నెల 29న వరంగల్లో పార్టీ ఏకీకరణ నిర్మాణ రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. వరంగల్ జిల్లా కార్యాలయం ఓంకార్ భవన్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో ఉన్న కొన్ని విభేదాల కారణంగా వేర్వేరు కమిటీలుగా కొనసాగుతున్న పరిస్థితిని సమీక్షించి ఐక్యంగా ముందుకు సాగేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. కమ్యూనిస్టుల ఐక్యత కోసం ఎంసీపీఐ నిరంతరం ప్రయత్నాలు చేస్తుందని, ఇతర కమ్యూనిస్టు పార్టీలతో కూడా చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. సమాజ స్థాపన కోసం కమ్యూనిస్టులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా కమ్యూనిస్టు శ్రేణులు విడిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన ఆయన దీని ఫలితంగా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాద శక్తులు మరింత బలపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసీపీఐ పార్టీ 2018 నుంచి కొన్ని భిన్నాభిప్రాయాలు కలిగి 2 కమిటీలుగా పనిచేయడం అనేది జరిగింది. ఇది సరైనటువంటి ప్రయాణం కాదు. ఒకే కార్యక్రమము, ఒకే నిబంధనల్ని అంగీకరించి పనిచేస్తున్నటువంటి పార్టీ చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు వచ్చినంత మాత్రాన వేర్వేరు కమిటీలుగా ఉండి పనిచేయడం వలన మనము ప్రజా ఉద్యమాన్ని, దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది నష్టం జరుగుతుందని చెప్పి ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో రాజస్థాన్ జోధ్పూర్లో ఆల్ ఇండియా ఏకీకరణ సదస్సు జరిగింది. ఆ సదస్సులో కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు కార్యదర్శిగా కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో ఎన్నిక కావడం అనేది జరిగింది. చండీగఢ్లో మే 22, 23, 24 తేదీలో కేంద్ర కమిటీ సమావేశం జరిపి రాష్ట్రాలలో కూడా ఏకీకరణ సదస్సులు జరిపి ఒకే రాష్ట్ర కమిటీ, ఒకే రాష్ట్ర కార్యదర్శి ఎన్నికను చేసుకోవాలని చెప్పి కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఎంసీపీఐ పార్టీ ఏకీకరణ రాష్ట్ర నిర్మాణ సదస్సును మన చింతల్ బ్రిడ్జి దగ్గర ఉండబడినటువంటి అల్పాహారం ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఏకీకరణ సదస్సుకు పార్టీ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ కుల్దీప్ సింగ్ గారు ఈ యొక్క ఏకీకరణ రాష్ట్ర సదస్సుకు హాజరు కావడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ప్రపంచ పరిణామాలు, దేశ పరిణామాలు, రాష్ట్ర పరిణామాలు అన్నీ పరిశీలించినప్పుడు ఏ ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా దేశంలో ప్రజా ఉద్యమాలు బలోపేతం చేయడం సాధ్యం కాదు. కమ్యూనిస్టులంతా ఐక్యం కావాలని చెప్పి ఎంసీపీఐ పార్టీ ఆవిర్భావం నుంచి చేస్తున్నటువంటి కృషి కొన్ని అనివార్య కారణాల వల్ల 2018లో కొంత డిస్టర్బ్ అయినా తిరిగి మళ్ళీ ఎంసీపీఐ పార్టీ ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసినటువంటి క్రమంలో కామ్రేడ్ ఓంకార్ గారి శతజయంతి వార్షికోత్సవాలు గత 2025 మే 12 నుంచి 2026 మే 12 వరకు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగానే కామ్రేడ్ ఓంకార్ గారు ఏదైతే కలలు కానీ భారతదేశంలో దారులు జీలినటువంటి కమ్యూనిస్టులందరినీ ఏకం చేయాలనేది ఆయన జీవితాశయంగా పెట్టుకొని పనిచేశాడు. ఆ క్రమంలో ఆయన శతజయంతి వార్షికోత్సవాల సందర్భంగా చీలిపోయినటువంటి పార్టీ కలవాలి, అలాగే దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి కమ్యూనిస్టు వామపక్ష శక్తుల్ని ఒక తాటి మీదకి తీసుకురావాలని చెప్పి పార్టీ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ అశోక్ ఓంకార్ గారి నేతృత్వంలో చేసినటువంటి ప్రయత్నాల ఫలితంగా ఎంసీపీఐలో భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి కమిటీ ఏకీకృతమైంది. ఒక ఎంసీపీఐ ఏకీకృతమే కాకుండా దేశంలో ఉండబడినటువంటి అనేక కమ్యూనిస్ట్ పార్టీలతోటి పార్టీ అగ్రనాయకత్వం చర్చల్లో ఉంది. దాంట్లో భాగంగానే ఆర్ఎంపీఐ పార్టీ అనేటువంటి రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీతోటి కూడా చర్చల్లో ఉండి కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకొని పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. దాని ప్రజా సంఘాల ఏకీకరణకు కూడా కమిటీ నిర్ణయాలు తీసుకొని పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరొక 8 రాష్ట్రాల్లో నిర్మాణమై ఉండబడినటువంటి మరొక కమ్యూనిస్ట్ పార్టీతో కూడా 3 దఫాలుగా చర్చలు జరిగినాయి. చివరికి ఈ నెలలో కూడా కేరళలో ప్రాథమిక చర్చలు మళ్ళీ జరిపి ఒక డేట్ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ రకంగా దేశంలో ఉండబడినటువంటి కమ్యూనిస్టులందరినీ ఐక్యం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఎంసీపీఐ పార్టీ ముందుకు పోతుంది. భవిష్యత్తులో కమ్యూనిస్టులను ఐక్యం చేయడం తప్ప మరొక మార్గం లేదు అనేటువంటి లక్ష్యంతో పార్టీ పనిచేస్తూనే
ఈరోజు కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై బూర్జువా పార్టీలు ప్రత్యామ్నాయం కాదు. ఈ బూర్జువా పాలక వర్గ పార్టీలన్నిటికీ కూడా కమ్యూనిస్టు వామపక్ష ప్రజాస్వామ్య పార్టీలే ప్రత్యామ్నాయం అనేటువంటి ఒక లక్ష్యానికి కట్టుబడి ఎంసీపీ పార్టీ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. 29 తర్వాత మరింత తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాల్ని ప్రజా పోరాటాల్ని బలోపేతం చేసుకునేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ఏకీకరణ సదస్సును విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గాదగోని రవి, ఎంసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.